ఆ దేశంలో ఓ చిన్న ఇల్లు కొంటే ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. 150 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశంతో పాటు యూకే కూడా వీసా లేకుండానే వెళ్లొచ్చు. మూలధన లాభాలు, వారసత్వాలపై పన్నులు విధించబడవు. కొన్ని సందర్భాల్లో ఆదాయంపై కూడా పన్ను ఉండదు. దీంతో పెట్టుబడిదారుల కోసం ఈ దేశం స్వర్గధామం. అంతేకాదు, కొత్త పౌరసత్వాన్ని పొందడానికి మీ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిన అవసరమూ లేదు. మరి ఇన్ని భారీ సదుపాయాలున్న ఆ దేశం ఎక్కడుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తూర్పు కరేబియన్ దీవుల్లో ఆస్తిని కొనుగోలు చేసేవారికి అక్కడి ప్రభుత్వాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. అక్కడ ఒక ఇల్లు కొన్నవారికి ఆ దేశ పాస్పోర్ట్ లభిస్తుంది. ఈ ప్రాంతంలోని 5 ద్వీప దేశాలైన ఆంటిగ్వా, బార్బుడా, డొమినికా, గ్రెనడా, సెయింట్ కిట్స్, నెవిస్, సెయింట్ లూసియా వివిధ పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అక్కడ 1.75 కోట్ల పెట్టుబడి పెడితే, అంటే 1,75,00,000 పెట్టుబడి పెడితే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ లభిస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఇల్లు కొన్నవారికి పాస్పోర్ట్ కూడా అందిస్తున్నారు. ఈ పాస్పోర్ట్తో వీసా లేకుండా యూకే సహా 150 దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ దీవులలో మూలధన లాభాలు, వారసత్వాలపై పన్నులుండవు. కొన్ని సందర్భాల్లో ఆదాయంపై కూడా పన్ను ఉండదు. దీంతో పెట్టుబడిదారులు నిస్సంకోచంగా ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ఇంకో ప్రయోజనం ఏంటంటే, కొత్త పౌరసత్వాన్ని పొందడానికి ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిన అవసరమూ లేదు. ఇక ఇన్ని లాభాలుండడంతో ఇక్కడ ఇల్లు కొనడానికి, పెట్టుబడి పెట్టడానికి, ఇక్కడి సిటిజన్షిప్ను సొంతం చేసుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా పౌరులు ఎక్కువగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. యుక్రెయిన్, తుర్కియే, నైజీరియా, చైనా పౌరులు కరేబియన్ దీవులలో పౌరసత్వం కోసం ఎక్కువ దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో గత ఏడాదితో పోల్చుకుంటే 12% దరఖాస్తులు పెరిగాయి. అయితే యాంటిగ్వాలో పౌరసత్వం పొందడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అందమైన బీచ్లున్నాయి. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అయితే కరేబియన్ దీవుల్లో ఈ పౌరసత్వ విధానం చుట్టూ అనేక వివాదాలున్నాయి. అమెరికా, EU ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2012లో అప్పటి యాంటిగ్వా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పెట్టుబడి ద్వారా పౌరసత్వం మంజూరు చేయాలని ప్రతిపాదించగా కొంతమంది స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇది తమ గుర్తింపును అమ్ముకున్నట్లుగా అవుతుందని అన్నారు. బలహీనమైన తనిఖీల వల్ల నేరస్తులు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి వీలు కల్పించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. దీంతో దీవుల భద్రతను మెరుగుపరుస్తున్న కరేబియన్ దీవుల నాయకులు ఈ విధానాలను సమర్థించుకుంటున్నారు. మొత్తానికి కరేబియన్ దీవుల్లో కల్పించిన సదుపాయాలతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళు అక్కడి పౌరసత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు.